షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. బిడ్డలారా, ఎవరు కానీ రెట్టింపు బహుమానం పొందుకుంటామంటే, రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంటామంటే, రెట్టింపు ఆత్మను పొందుకుంటామంటే ఆశపడని వారు ఎవరు ఉండరు కదా. అయితే ఎప్పుడు పొందుకుంటారు? మీ పైనున్న మీ నాయకులకు, మీ తల్లిదండ్రులకు, మీ పెద్దలకు, మరియు మీ సేవకులకు, మీ సేవకురాండ్రకు, సో ఈ సంఘంలో మీకన్నా పెద్దవారికి, ప్రతివారికి, నేను ప్రత్యేక యవనస్తుల గురించి చెప్తున్నా. మీరు అలా ఉన్నప్పుడు ఎలీషా గారు ఏ విధంగా అయితే ఏలియా గారి మీద ఉన్న కన్నా రెట్టింపు ఆత్మను పొందుకున్నాడో అదేవిధంగా మీరు పొందుకుంటారు. ఈ దినం కృపావాక్యము చూసుకుందాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఏలియా గారి మీద నీళ్లు పోస్తూ వచ్చిన శిష్యుడైన ప్రవక్త అయిన ఎలీషా గారు. ఎలీషా గారు ఏదో మామూలు బీదవాడు కాదు బిడ్డలారా. ఆయన మనుషుల చేత పిలువబడినవాడు కాదు, మనుషుల చేత ఏర్పాటు చేయబడినవాడు కాదు, లేక ఏలియా గారు తన ఇష్ట ప్రకారం ఎన్నుకున్న వ్యక్తి కాదు. పరలోకపు తండ్రి చెప్పుతాడు, ఏలియా, నీవు వెళ్ళి షాపాతు కుమారుడైన ఎలీషాకు, మరి నీవు ఆ రెట్టింపు బహుమానం పొందుకున్నట్లుగా ఆయనను నీవు అభిషేకించాలి. నీకు మారుగా, నీకు ప్రతిగా అతను ప్రవక్తగా ఇజ్రాయెల్లో స్థిరపరచబడతాడు అని పరలోకపు తండ్రి ఏలియా గారికి ఆజ్ఞాపించాడు. ఆయన ధనవంతుడు. ఎలా? 12 అరకలు, మరి 12వ అరక దున్నుతున్నాడు. ఏలియా గారు వెళ్ళి ఎప్పుడైతే తన దుప్పటి వేశాడో వెంటనే బయలుదేరాడు. వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు, వచ్చాడు. ఇక చూడండి, తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు, ఆస్తి గురించి ఆలోచించలేదు, ఐశ్వర్యం గురించి ఆలోచించలేదు. ఏలియా గారితో కలిసి పరిచర్య చేస్తూ వచ్చాడు. ఏలియా గారిని వదిలిపెట్టలేదు తన జీవితకాలం అంతా. మీరు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వెళ్తాను, మీరు పరలోకంలో వెళ్తే నన్ను కొనిపోండి అని అడిగాడు. కానీ చివరికి ఆయన అడుగుతాడు, నేను వెళ్ళిపోక మునుపు నువ్వు ఏం కోరుకుంటున్నావు అది అడుగు, నేను నీకు ఇస్తానంటే, అయ్యా నీ మీద ఉన్న ఆత్మ, డబుల్ ఆత్మ, రెట్టింపు ఆత్మ నాకు వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. ఆ విధంగా ఆయన పొందుకున్న వ్యక్తి. బిడ్డలారా, మీరు కూడా పొందుకుంటారు. మీ యొక్క పెద్దలకు, మీ సేవకులకు, మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నప్పుడు, పరమ తండ్రికి విధేయులుగా ఉన్నప్పుడు ఆ విధమైన కృప పరమ తండ్రి మీ అందరి ఎడల మనందరి ఎడల చూపునుగాక. మహాగణుడమైన తండ్రి, అవును తండ్రి, ఏలియా గారి మీద ఉన్న ఆత్మను, రెట్టింపు ఆత్మను ఎలీషా గారికి ఎలాగైతే ఇచ్చారో మా బిడ్డలకును, మా యవ్వనస్తులకును, మా వంశమునకు దయచేయమని యాషోమెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోమెస్సే వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.